అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఇంటి గొడవల్లో పడి మనం చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తున్నాం మిత్ర. నూతిలో కప్పల్లాగా ఇదే ప్రపంచం అనుకుంటూ బ్రతికేస్తున్నాం. ఏ విషయంలో పిన్ని? బిజినెస్ విషయంలోనే. ఇప్పుడు మార్కెట్లో మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా పిన్ని. జీవితంలో టాప్ పొజిషన్లోకి రావాలంటే అది చాలదు మిత్ర. మనం ఎదగడం ఎంత ముఖ్యమో మన శత్రువుల్ని ఎదగకుండా చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో మనం పీతల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అదేంటి పిన్ని? నీకు తెలీదా? ఒక డబ్బాలో కొన్ని పీతల్ని పెట్టామనుకో, అందులో ఓ పీత పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే మరొకటి దాని కాలు పట్టుకుని కిందికి లాగేస్తుంది. మనము సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. మన కళ్ళెదురుగా ఎవ్వరినీ ఎదగనివ్వకూడదు. సుహిత్ ఇక్కడుండగా మనమేమీ చేయలేకపోయాం. ఇప్పుడు సుహిత అమెరికాలో ఉంది. అయినా ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. సుహిత క్లయింట్స్ని తెలివిగా మన వైపు డైవర్ట్ చేసి బిజినెస్ పెంచుకుని ఆ కంపెనీని డామినేట్ చేయలేకపోయాం. నో డౌట్ ఇట్స్ అవర్ ఫెయిల్యూర్. సుహిత లేకపోతే మనమేదో ఊడబొడి చేస్తాం, ఉద్ధరించేస్తాం అనుకున్నాం గాని చేసింది నిల్లు. సుహిత వెళ్ళిన దగ్గర నుంచి మన బిజినెస్ అర ఇంచు కూడా ముందు కదలేదు. డెబిట్లు, క్రెడిట్లు, బ్యాలెన్స్ షీట్లు అన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ పెరగలేదు. నువ్వు చెప్పింది కరెక్టే పిన్ని. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. సుహిత్ ఇంకా ఇక్కడికి రాలేదు కదా. సిన్సియర్గా దాన్ని దెబ్బతీయాలనుకుంటే ఇదే మనకు సరి అయిన సమయం. ముందు నన్ను ఎలా ప్రొసీడ్ అవ్వమంటావా చెప్పు. దాని గురించి అంతగా తల పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు మిత్ర. జస్ట్ సుహిత కంపెనీ ఆపరేషన్స్, వర్క్ డేటా, బ్యాలెన్స్ షీట్ సంపాదిస్తే చాలు. నిమిషాల మీద ఈక్వేషన్స్ మార్చేస్తాను. సుహిత్ వచ్చేసరికి మన కంపెనీ గ్రాఫ్ పైకి ఎదిగిపోయేలా, ఆ కంపెనీ గ్రాఫ్ పడిపోయేలా చేస్తాను. అదేమంత కష్టం కాదు పిన్ని. సుహిత్ ఆఫీస్కి వెళ్ళి
కంప్యూటర్లో మొత్తం డేటా కలెక్ట్ చేయగలను. కానీ అక్కడ వసంత్ ఉంది. అదొక పెద్ద తలనొప్పి నాకు. వసంతకి భయపడుతున్నావా? భయం కాదు పిన్ని. వసంత్కి మన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానంటే వసంత్కి వెంటనే అనుమానం వస్తుంది. ఆ విషయం వెంటనే సుహితకి చెప్పేస్తుంది. దాంతో మనం బయటపడతాం. మనమేంటి, మన స్టేటస్ ఏమిటి, సిటీలో మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి? అలాంటిది ఆఫ్టర్ ఆల్ వసంత లాంటి వర్కర్కి భయపడుతున్నావంటే సిగ్గుగా ఉంది మిత్రా. ఏం చేస్తాం పిన్ని, పరిస్థితి అలాంటిది. అయినా మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వసంత ఒక్క 2 గంటలు గనక ఆఫీస్కి రాకుండా మనం ఆపేయగలిగితే నేను సుహిత ఆఫీస్కి వెళ్ళి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసుకొచ్చేస్తాను. తేజ, నేను విన్నది నిజమేనా? ఏమిటి నాన్న? అదేరా, ఆ రౌడీ విధవ హంతకుడు రాజేష్ గారి జైల్లోంచి వచ్చేశాట. రావడం సరాసరి గౌరి గారింట్లోనే మకాం పెట్టాట. అవును నాన్న. ఇదేం అన్యాయం రా! ఆ ఇంటికి అంత ద్రోహం చేసిన వాడిని వాళ్ళెలా లోపలికి రానిచ్చారు? వాళ్ళేం చేస్తారు నాన్న? ఏదో బీరకాయ పీచు సంబంధం కలిపి వాడు ఆ ఇంటి చుట్టమై కూర్చున్నాడు. చుట్టమా? ఆ పోరంబోకు విధవ వీళ్ళకి చుట్టమేమిట్రా? ఏ రకమైన చుట్టం? గౌరి గారి తరపు నుంచా, వర్ధన్ గారి తరపు నుంచా? రెండూ కాదు నాన్న. ఆ మాయల మరాఠీ కృష్ణవేణి కొంపలో చేరిందిగా, అట్నుంచి వచ్చాడు. ఆవిడ అన్నయ్య కొడుకంట. అంటే ఆవిడికి మేనల్లుడు అన్నమాట. బావుందిరా, చాలా బావుంది. ముందు వెనక ఎవరూ లేరని అడుక్కు తినేదానిలా వచ్చింది. ఇవాళ తెన్నింటి వాసాలు లెక్క పెడుతోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. చెప్పుచ్చు కొట్టి మెడపట్టుకు బయటికి గట్టేస్తే సరి. అది జరిగే పని కాదు నాన్న. అదేమిట్రా? వాణ్ణి బయటికి పంపించడానికి ఆ మిత్ర ఒప్పుకోవడం లేదు. మిత్రుని కిడ్నాప్ చేసింది వాడే కదా, మర్డర్ కేసులో ఇరికించాలనుకున్నది వాడే కదా. అన్నీ తెలిసి కూడా అలాంటి వాడిని ఆ అమ్మాయి ఎందుకు సపోర్ట్ చేస్తుందిరా? ఏమో, కన్న తల్లి మీద కన్నా ఎక్కడి నుంచో వచ్చిన పిన్ని మీద ప్రేమ ఎక్కువైపోయింది ఆవిడ గారికి. ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదురా. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని కన్న తల్లి కన్నా ఆ పిన్ని ఎక్కువైపోయిందా మిత్రకి. ఇది ఆ అమ్మాయి మొండితనానికి మూర్ఖత్వానికి పరాకాష్ట. సమయానికి సుహిత కూడా లేకపోవడంతో మరింత రెచ్చిపోతుంది. ఇంటి పరువు బజార్కి ఎక్కించడానికి మిత్రలాంటి వాళ్ళు ఒక్కలుంటే చాలు. దేవతలాంటి మేడం గారి జీవితంలోనే నరకం సృష్టించి మనశ్శాంతి లేకుండా చేసింది. చిచి, అలాంటి మనిషి గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఏమైనా శత్రువని తెలిసి కూడా ఇంట్లో ఉంచుకోవడం చాలా దారుణం రా. ఏంటన్నా ఏదో దారుణం అంటున్నారు? అదేనమ్మా, గౌరి గారింట్లో చేరిన రాజేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అసరే, నువ్వేంటి ఇవాళ ఇంత తొందరగా వచ్చేశావు? బస్ కోసం వెయిట్ చేయకుండా కారులో వచ్చేసాను నాన్న. ఓహో, వాహన యోగం పట్టిందన్నమాట. ఎవరి కారమ్మా? ఇంకెవరిది? పింకీదే. ఆహా, పింకీయా? చాలా మంచి అమ్మాయి. చూడ్డానికి మోడర్న్ గా అల్లరి పిల్లలా కనిపిస్తుంది గాని మంచి మర్యాద తెలిసిన అమ్మాయి. నాకైతే బాగా నచ్చిందమ్మా. మరి అట్నుంచి అటే పంపించేసావేమిటి? ఇంట్లోకి తీసుకురాలేకపోయావా? రమ్మని అడిగాను నాన్న, ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయింది. పింకీ అంటే మొన్న పెళ్లి చూపుల్లో రాధాకృష్ణకి డోస్ ఇచ్చిందని చెప్పావు, ఆ అమ్మాయినా? అవును. రాధాకృష్ణ లాంటి శాడిస్ట్ని దడదడలాడించిన అమ్మాయిని నేను ఒకసారి చూడాలనుంది. నాకు ఒకసారి పరిచయం చేయవా? తప్పకుండా చేస్తాను. ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ది గ్రేట్ రాధాకృష్ణ మళ్ళీ మొన్న ఆఫీస్ బయట కనిపించాడు. ఏమంటాడు? ఏదో సోది చెప్పబోయాడు. నేను కట్ చేసి పంపించేశాను. వాడు మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతుంటే చెప్పు. మరోసారి నీ జోలికి రాకుండా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేస్తాను. వద్దులే అన్నయ్య, ఇప్పటికే ఏడ్చి చేస్తున్నాడు. అయినా నీకు ఇంకా అవసరం రాదులే. అదేంటి? అదంతే. పింకీ ఇక్కడికక్కడ రాధాకృష్ణకు అడ్డుపడిపోయి ఓ ఆట ఆడిచ్చేస్తుంది. పింకీ పేరు చెప్తే చాలు హడిల్ చేస్తున్నాడు. దానికి తోడు పింకీ వాళ్ళ నాన్నగారు కూడా అనూష విషయంలో మళ్ళీ ఏదైనా తేడా వస్తే కాల్చి పారేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో నాతో మాట్లాడడానికే ఆలోచిస్తున్నాడు. కాబట్టి రాధాకృష్ణ భయం నాకేమాత్రం లేదు. అవును, మీరిద్దరే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అమ్మేది లోపలుందా? లేదమ్మా, గుడికెళ్ళింది, వచ్చేస్తుంది. సరే, నేను కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఊరికే రావడం కాదు, ఆకలి దంచేస్తుంది. కమ్మగా నెయ్యి జీడిపప్పేసి ఉప్మా చేసి పట్రా. ఓకే సార్, అగ్రీడ్. ఈలోగా తమరు ఉల్లిపాయలు తరిగి హ్మ్. స్టవ్ వెలిగించి
కాస్త రవ్వ వేయించి కొంచెం నీళ్లు పోసి పొంగగానే ఆ రవ్వ అందులో వేసి కలుపుతూ ఉండండి. ఉప్మా తయారైపోతుంది. నేను వచ్చి దించేస్తాను. అలాగే. ఆ? ఆ? అయ్యో అన్నయ్య. దేవుడి దయ వల్ల అనుష జీవితం మళ్ళీ ఓ దారిన పడితే బాగుంటుందిరా. ఏయ్, కళ్ళు మూసిపోయి డ్రైవ్ చేస్తున్నావా? లైసెన్స్ డ్రైవింగ్ కోసం తీసుకున్నావా, మనుషుని చంపడానికి తీసుకున్నావా? ఏమిటి సార్ అలా మాట్లాడతారు? యాక్సిడెంట్ ఏం జరగలేదు కదా. అంటే యాక్సిడెంట్ జరగకపోతే మాట్లాడకూడదా? నువ్వు గుద్ది మాకే చెయ్యో కాలో విరిగిపోతే కానీ నిన్నేమి ఆడకూడదా? ఏమిటి సార్ మీరు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు? మీకు కానీ బండికి కానీ ఏం కాలేదు కదా. ఒకవేళ ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి? నాకు ఇంకా 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. నా జీతం నెలకు 10,000, అంటే సంవత్సరానికి 1,20,000. నేను పోతే ఆ డబ్బు ఎవడిస్తాడు? ఏంటి ఊరుకుంటుంటే ఊరికి రెచ్చిపోతున్నారు? మీరు రాంగ్ సైడ్ లో వచ్చి మమ్మల్ని అంటారేంటి? అలాగా? ఎవరు రాంగ్ సైడ్లో వచ్చారో ఎవరు రైట్ సైడ్లో వచ్చారో పోలీసులో వచ్చి డిసైడ్ చేస్తారు. అంతవరకు కారు కానీ మనుషులు కానీ కదలడానికి వీల్లేదు. చూడండి, యాక్సిడెంట్ ఏమీ కాలేదు, ఎవరికి డ్యామేజ్ జరగలేదు. కాబట్టి ఈ గొడవ ఇక్కడితో వదిలేయండి. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఓసోస్, మీకైనా అర్జెంట్ పనులు ఉండేది అంటే మాకుండవా? అంటే అక్కడికి మీరేదో పని చేసేవాళ్ళు, మేము పనిలేక తిరుగుతున్న బేవసకాలు మన మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. సరే, ఇవన్నీ ఎందుకు గానీ జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ముందు మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎవడికి కావాలి మీ బోర్డు సారీ? ఈ యాక్సిడెంట్లో నేను పోయి ఉంటే సంవత్సరానికి 1,20,000 ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా, డ్రైవర్ బాబిస్తాడా? సారీ చెప్తున్నా, మీరు ఇలా గొడవ చేయడం ఏమీ బాగలేదు. డబ్బు కోసమే అయితే తీసుకొని మమ్మల్ని వెళ్ళనివ్వండి. డబ్బా అంటే నాకు లంచం ఇద్దామని చూస్తున్నారా? నేను నీకు లంచాలు తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? కమాన్, ఈ మ్యాటర్ కూడా పోలీసులు వచ్చాక డిసైడ్ చేస్తాను. మేడం, వీడు కావాలనే గొడవ చేస్తున్నాడు. పోలీసులు వస్తే తప్పెవరిదో వాళ్ళే చూసుకుంటారు. ప్లీజ్ మీరు కార్లోకి వెళ్ళి కూర్చోండి మేడం, నేను చూసుకుంటాను. ఆగండమ్మా, లోపల ఎవరు లేరు. ఏంటి కొత్తగా వచ్చావా? నేనెవరో తెలీదా నీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను సుహితమ్మ గారి చెల్లెల్ని. ముందు నన్ను లోపలికి వెళ్ళి. వసంతమ్మ గారు కూడా ఇంకా రాలేదమ్మా. మిమ్మల్ని పంపిస్తే ఏమంటారో ఏమో. అంటే వసంత గారు వచ్చి చెప్తే గాని నన్ను పంపించవా? అంతవరకు నేను ఇక్కడ వెయిట్ చేయాలా? అది కాదమ్మా నేను చెప్పే. ఎక్కువగా మాట్లాడితే నువ్వు ఇక్కడ ఉద్యోగంలో ఉండవు. వెళ్ళి పని చూసుకో. ఎవరు?
ఎక్కడున్నావేంటి? అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నిన్నే అడిగేది. ఎప్పుడూ లేంది సుహిత ఆఫీస్కి ఎందుకు వచ్చినట్టు? ఎందుకేంటి? సుహిత అమెరికా వెళ్ళింది కదా. ఆఫీస్ ఎలా నడుస్తుందో, వర్క్ పొజిషన్ ఏంటో, స్టాఫ్ రెగ్యులర్గా వస్తున్నారో లేదో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అలాగా, వెరీ గుడ్. అక్క మీద ప్రేమతో నీ అంతట నువ్వే వచ్చావా? ఇక్కడేం జరుగుతుందో తెలుసుకుని రమ్మని కృష్ణవేణి పంపిస్తే వచ్చావా? నేనెవరు పంపిస్తాను రాలేదు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఐఎమ్ సారీ. వ్యక్తిత్వం ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడది కృష్ణవేణి కొంగుచాటుకు వెళ్ళిపోయింది. ఐ రైట్? అయినా ఇవన్నీ అనవసరం. నువ్వెందుకు వచ్చినట్టు?